హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు పాలకూర సొయగూరతోటి రొయ్యలతో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక 25 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నానండి. ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రొయ్యల్ని శుభ్రం చేసుకునండి. అవి మళ్ళీ వాటర్లో వేసి కడిగి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా శుభ్రం చేయాలన్నమాట. తల తీసేసేయాలి. ఇట్లా వెనకాల కొంచెం ఇట్లా చిన్న చిన్న కాళ్ళు లాగా ఉంటాయి, అవి తీసేసేయాలి. ఇప్పుడు చూడండి, పాలకూర 2 కట్టలు కట్ చేసి కడుక్కుంటున్నాను. సొయగూర కూడా అలాగే కడిగేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి 2-3 సార్లు అండి ఇవి కూడా కడిగి పెట్టుకోవాలి. పాలకూర, సొయగూర, రొయ్యలు కూడా ఇసుకుంటుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు ఒక స్టవ్ ముట్టించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో కడిగిన రొయ్యలు వేసేసేయాలి. ఇప్పుడు రొయ్యలు వేసిన కొద్దిసేపటికి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసాను కొద్దిగా. అల్లం వెల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఏమో కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. అదంతా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే మీకు సరిపడినంత, మీ టేస్ట్కి సరిపడా మీరు కూడా చూసేసుకోండి. ఇప్పుడు అంత ఉప్పు కారం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ సొయగూర వేసుకోవాలండి. సొయగూర వేసుకున్న తర్వాత కొంచెం సేపు అటు ఇటు తిప్పిన తర్వాత మళ్ళీ పాలకూర కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. పాలకూర కూడా అంతా కలుపుకోవాలండి. మొత్తం కింద నుంచి మొత్తం కలిపేసుకోవాలి. కారం ఉప్పు అంతా కలుపుకున్న తర్వాత అంతా తిప్పిన తర్వాత అండి పైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఆవిరిలోనే ఉడికిపోద్దండి. ఆ నీరు ఊరుద్ది పాలకూరలోనే. ఆ పాలకూర ఉడికేంత వరకు రొయ్యలు పాలకూర 2 కలిపి ఉడకాలి. కొంచెం సేపు ఇట్లా మూత తీసుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ ఎంతవరకు ఉన్నాయని చూసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు చూడండి, ఇంకా వాటర్ ఉన్నాయి. ఇంకా కొంచెం రొయ్యలు కూడా ఉడకాలండి. టైం పట్టుద్ది. ఒక 5 నిమిషాల్లోనే ఉడికిపోద్ది అన్నీ. చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఒక 2 మినిట్స్ అట్లా పెట్టి మళ్ళీ మూత తీసి చూడాలండి. ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం ఆ నీళ్ళు ఆవిరయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా ఆయిల్ బయటకు వస్తుందండి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.